ఒక విషయాన్ని కెమెరా ముందు ఎలా మాట్లాడాలి? ఒక ఆర్టికల్ చదివి దాన్ని కెమెరా ముందు ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు మనకు పాలు ఉన్నాయి గదా! పాలల్లో నీళ్ళు పోస్తే ఏమైద్ది? పాలు కలుషితమైతాయి. నీళ్ళు కలుషితమైతాయి. అవి నీళ్ళు ఆహ్, నీళ్ళ పాలులాగైతాయి. పాలు నీళ్ళ పాలులాగైతాయి. అంతే తప్ప అలా గాకుండా మీరొక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలా ఉండాలంటే, నీళ్ళలా ఉండాలి. ఇప్పుడు నీళ్ళు ఎట్లున్నాయి? పాలల్లో కలిసిన నీళ్ళు నీళ్ళలాగానే ఉండాలి. అంటే మీరు మీరుగానే ఉండాలి ఒక విషయాన్ని చెప్పేటప్పుడు. మిమ్మల్ని మీరు కోల్పోవద్దు. విషయం అనేది నీళ్ళు అనుకుందాం. నీళ్ళు నీళ్ళలాగా ఉండాలి. మీరు పాలు అనుకుందాం. పాలు పాలులాగానే ఉండాలి. పాలలో నీళ్ళు కలిపినా, నీళ్ళలో పాలు కలిపినా కలుషితం కావద్దు. అవి అవి ఇవిగా ఉండాలి. అట్లా మీరు మీరుగానే ఉండాలి. విషయాన్ని విషయంగానే చెప్తుండాలి. మళ్ళీ ఆ విషయంలో ఎన్నో సమయాలు, సందర్భాలు వస్తూ ఉంటాయి. అవన్నీ వచ్చినప్పుడు కూడా ఆ సమయం అలా ఉండాలి. సందర్భం అలా ఉండాలి. కానీ మీరు గానీ, ఆ సమయం గానీ కోల్పోకుండా ఎన్నో సమయాలొస్తాయి. ఎన్నో సందర్భాలొస్తాయి. ఎన్నో ఉదాహరణలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఐడియాలు, ఎన్నో భావ ప్రకటనలు ఇలా ఎన్నో వస్తుంటాయి చెప్తున్నప్పుడు. ఏది వచ్చినా ఏది కోల్పోకుండా చెప్పాలి. చెప్పాను కదా! మీరు కోల్పోకుండా విషయం చెప్పాలి. విషయం కోల్పోకుండా మీరుండాలి. అంటే మీరు పాలైతే నీళ్ళు. నీళ్ళు కోల్పోకుండా పాలు, పాలు కోల్పోకుండా నీళ్ళు ఒకే గ్లాస్‌లో పోతూనే ఉంటాయి. అలా అన్నట్టు. ఇన్ని భావాలు, ఇన్ని ఆలోచనలు ఏది కోల్పోకుండా చెప్పాల్సి ఉంటదనమాట. అప్పుడు చక్కగా చెప్పగలుగుతారు. ఇప్పుడు టీవీలలో కూడా ఎన్నో విషయాలు చెప్తుంటారు కదా! పెద్ద పెద్ద రైటర్స్ లేకుంటే సామాజిక శాస్త్రవేత్తలు ఇట్లా వచ్చి మాట్లాడుతుంటారు కదా! విషయాల గురించి. వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. మీరు ఒక కంటెంట్‌ని అంటే ఒక ఆర్టికల్ చదివి ఎవరో ఇలా మాట్లాడితే అద్భుతంగా వింటారు వినేవాళ్ళు. అద్భుతంగా ఉంటది. మరో ఉదాహరణ చెప్తాను. అయితే దీన్ని ఎక్కడ తెచ్చిపెట్టుకొని చేయకూడదు. అలాగే దీన్ని కోల్పోకుండా ఎక్కడ తెచ్చిపెట్టుకొని కృత్రిమంగా ప్రయత్నం చేయకూడదు. కృత్రిమంగా తెచ్చిపెట్టుకోకూడదు. ప్రకృతి సిద్ధంగా జరగాలి. ఓకే. అంటే ఇప్పుడు ఒక నీటి మీద తెప్ప ఎట్లుంటది? మనం కావాలని ఏర్పరచము. కావాలని దాన్ని కోల్పోకుండా ఉంచము. అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడుతుంది చూసావా? తెప్ప నీళ్ళ అలా ఏర్పడాలన్నమాట ఇవన్నీ. అలాగే ఒక కంటెంట్ ఎలా చెప్పాలి కెమెరా ఉందనే దానికి మరో ఉదాహరణ చెప్తాను. కొందరు గ్యాలరీ వాళ్ళు ఒక బంతి పైకేస్తారు. ఏసి ఇప్పుడు చేతి ఖాళీ ఉంటుంది కదా! రెండో బంతి పైకేస్తారు. ఏసి మొదటి బంతిని కింద పడంగానే దాన్ని పట్టుకుంటారు. పట్టుకొని దాన్ని మళ్ళీ ఏస్తారు. ఎయంగానే మళ్ళా రెండో బంతి కూడా పైకి పోయి అది కింద పడుతది. మళ్ళా దానికి ఏస్తారు. ఇట్లా చేస్తూ ఉంటారు. ఇలా 2 బంతులను ఎగరేస్తుంటారు. ఆ తర్వాత 3 బంతులు, 4, 5, 6 బంతులు ఒకేసారి ఎగరేస్తూ ఉంటారు. ఏది కింద పడిపోకుండా. ఒకటి పడంగానే మళ్ళీ పైకేస్తారు. మళ్ళీ అది పడంగానే మళ్ళీ పైకేస్తారు. ఇంకోటి ఇట్లా ఎగరేస్తూనే ఉంటారు. 6 బంతులు ఒకే చేత్తో చూసారా? అట్లా అన్నట్టు మీరు ఒక కంటెంట్‌ని మాట్లాడుతున్నప్పుడు మీ మూమెంట్ అనేది చెదిరిపోద్దనమాట. కోల్పోవద్దు. అది అలాగే ఉండాలి ప్రకృతి సిద్ధంగా. అది ఉంటూనే మళ్ళా మీరు చదువుతున్న కంటెంట్ కూడా ప్రకృతి సిద్ధంగా తెచ్చిపెట్టుకొని చెప్పడం గానీ, తెచ్చిపెట్టుకొని కోల్పోకుండా అలాగే ఉంటూ రెండో సన్నివేశం, మూడో సన్నివేశం, నాలుగో సన్నివేశం ఇలా 5, 6 సన్నివేశాలు ఇట్లనే చేయాలంట. కానీ ఏది కూడా కోల్పోకుండా తెచ్చిపెట్టుకొని చేయకుండా, కృత్రిమంగా కోల్పోకుండా అలాగే ఉంటేనే 6 సన్నివేశాలు ఏవి కోల్పోద్దు అంట. మిమ్మల్ని మీరు కూడా కోల్పోవద్దు. అట్లా చెప్పాలి కెమెరా ముందు మాట్లాడితే అద్భుతంగా ఉంటుంది వినే వాళ్ళకు. ఇప్పుడు టీవీలలో కూడా చర్చలు జరిగినప్పుడు ఒక నలుగురు, ఐదుగురు వచ్చి ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలాగే మాట్లాడతారు.